ఫ్రెండ్స్, లవ్ ఫెయిలియర్, బ్రేకప్ ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంత బాధపడుతున్నావు కదా. నీకు ఈరోజు నేను ఒక మహోన్నతమైన వ్యక్తితో పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి నీతో మాట్లాడుతారు. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు చాలా చక్కగా వినడానికి ప్రయత్నించు. ప్రశాంతంగా కూర్చొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా విను. ఈ లవ్ ఫెయిలియర్ నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, ఎలా బయటపడాలో నీకే అర్థమవుతుంది మిత్రమా. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. హాయ్ రా, నేను మాత్రం నీకు ప్రశ్నించను ఇప్పుడు ఎలా ఉన్నావని. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉన్నావో ఎవ్వరికీ తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో, ఎలా ఉంటున్నావో, ఏం చేస్తున్నావో. ఏదో ఇంత బాధలో ఉన్నావు కాబట్టి నేను నీతో 4 విషయాలు మాట్లాడాలని వచ్చాను. హాయ్, సరే, కానీ నేను ఎవరు నీకు అర్థం కావట్లే కదా. ఒక్కసారి ఆలోచించు. మిగతా రిలేషన్స్, మిగతా బంధాలు ఇవన్నీ కూడా నువ్వు పుట్టిన తర్వాత ఏర్పడ్డాయి. నీకు అమ్మతో ఉన్న అనుబంధం నువ్వు పుట్టాక ఏర్పడింది. అలాగే నాన్న అనే రిలేషన్ నువ్వు పుట్టాక ఏర్పడింది. కానీ మిత్రమా, నువ్వు పుట్టకముందు అమ్మ కడుపులో పడిన తర్వాత 3 వారాల తర్వాత నీకు నాకు పరిచయం ఏర్పడింది మిత్రమా. అదే ఇప్పటికీ అర్థం కాలేదా? ఆ రోజు నుంచి నేను నీ కోసం పాటుపడుతూ లబ్ డబ్ అని కొట్టుకోవడం ప్రారంభించాను. అదే నీ గుండెని, నీ హృదయాన్ని. నేను ఈరోజు నా కంప్లైంట్ నీతో ఏంటి అంటే, నీ అమ్మ నిన్ను కన్నాదని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తుంటుంది కదా. ఇంత కష్టపడి నీకు పెంచాను. అలాగే మీ నాన్న కూడా నిన్ను ప్రశ్నిస్తుంటారు కదా, నీకు ఇంత కష్టపడి పోషిస్తున్నానని. అలాగే నీ ఫ్రెండ్స్, నీ బంధువులు ఎవరు నీ కోసం ఏది చేసినా సరే నీకు ప్రశ్నిస్తారు. కానీ నువ్వు పుట్టకముందు 9 నెలల ముందు నేను నీ కోసం కొట్టుకోవడం ప్రారంభించాను. నేను నీ కోసం పనిచేయడం ప్రారంభించాను. ఈ రోజు వరకు కూడాను నీకేనాడు నేను ప్రశ్నించలేదు. కానీ ఈరోజు నీకు ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, నువ్వు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చెప్తాను విను. చూడు మిత్రమా, ఏ రోజైతే నువ్వు అమ్మ కడుపున పడ్డావో అక్కడికి 3 వారాల తర్వాత నేను నీ కోసం పనిచేయడం ప్రారంభించాను. నా ఈ ప్రయాణం ఇక్కడే కాకుండా ఇక్కడి నుంచి నీ చివరి ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు తోడుంటాను. నీ కోసం మాత్రమే పని చేస్తాను. అమ్మ కన్నది, నాన్న పోషించారు. కానీ ఫ్రెండ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, అమ్మ పడుకుండేది, నాన్న కూడా పడుకుంటాడు. కానీ నువ్వు కూడా పడుకుంటావు, ఇంకో మాటలో చెప్పాలంటే. కానీ నేను మాత్రం ఎప్పుడు కూడాను పడుకోలేదు. నేను నీతో పరిచయం ప్రారంభమైనప్పటి నుండి ఈ రోజు వరకు కూడాను కనీసం ఒక్క క్షణం కూడా రెస్ట్ లేకుండా నీ కోసమే కొట్టుకుంటున్నాను. నీ కోసం మాత్రమే బ్రతుకుతున్నాను. నాకు ఇంకొకరితో పని లేదు. నా జీవితం, నా బ్రతుకంతా నీ కోసమే. నీ కోసమే నేను కొట్టుకుంటున్నాను. నీ కోసమే నేను బ్రతుకుతున్నాను. కానీ నా కోసం నువ్వు చేసిన ఒక్క పని చెప్పు. పిచ్చి అలవాట్లను చేసుకుంటావు. ఎవరో ఏదో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పేసి ఆ బాధను తీసుకొచ్చి నాలో వేస్తావు. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలుసా? ఎవరో ఒక మాట అన్నా సరే బాధపడేది తీసుకొచ్చి నాలో వేస్తావు. ఎవరో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే దాన్ని కూడా తీసుకొచ్చి నాలో వేస్తావు. ఇలా ఎంత కాలం చెప్పు, ఎంత భరిస్తాను చెప్పు? నేనేం డస్ట్బిన్ కాదు కదా. ప్రతి ఒక్కరు ఎవరో నీకు ఒక మాట అన్నా సరే, ఎవరో కోప్పడినా సరే, ఎవరో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, ఇవన్నిటినీ తీసుకొచ్చి నాలో వేస్తున్నావే. ఇంతకీ నీకు ఎవరిచ్చారే రైట్స్ చెప్పు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క రిలేషను, ప్రతి ఒక్కరు కూడాను నీకు సంథింగ్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏదైనా సంథింగ్ ఆశిస్తారు. కానీ నీలోంచి ఏమీ ఆశించకుండా కేవలం నువ్వు హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను అనుక్షణం నా తపనంతా నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావని. కానీ ప్రతి ఒక్క కష్టాన్ని తీసుకొచ్చి నాలో వేస్తావు. ఎంత ఇబ్బందికరం, ఎంత బాధాకరమో తెలుసా? వద్దురా, ప్లీజ్ నా మాట విను. ఎందుకంటే వీళ్ళందరి తోడు కూడాను నువ్వు పుట్టాక ప్రారంభమైంది. నా తోడు,
నువ్వు పుట్టక ముందు నుండి ప్రారంభమైంది. మళ్ళా ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? నీ చివరి శ్వాస ఉండేంత వరకు నీకోసం నేను పని చేస్తూనే ఉంటాను. నీకోసం ఇలా లబ్ డబ్ అని కొట్టుకునే ఉంటాను. ప్లీజ్ నా కోసం కొద్దిగా ఆలోచించవా? చాలా బాధ పెడుతున్నావురా. ఎవరో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని, ఎవరో నిన్ను ఇష్టపడ్డారని, ఇష్టపడిన వాళ్ళు మళ్ళా వెళ్ళిపోయారని ప్రతి ఒక్కటి కూడా తీసుకుని నువ్వు నాలో వేస్తే చాలా కష్టం కదా. దానివల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు తీసుకొచ్చిన ఈ డస్ట్ అంతా కూడా నాలో వేస్తుంటే నీ కోసం నేను పని చేయాలనుకుంటున్నాను చూడు, ఆ భారం నాకు పెరిగి నీ కోసం సరిగ్గా పని చేయలేకపోతున్నాను. దానివల్ల భవిష్యత్తులో బీపీ లాంటి ఇంకేమైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయంగా కూడా నాకు ఉంది. అయినా ఎవరో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే అంతగా బాధపడవలసిన అవసరం ఏముంది చెప్పు? అయినా ఈ ప్రపంచంలో ఒక్కసారి నువ్వు ఆలోచించు. అందరికన్నా నువ్వు జాగ్రత్త తీసుకోవాలంటే నా కోసం నువ్వు తీసుకోవాలి. నువ్వు నాతోనే న్యాయం చేయట్లేదు, ఇంకొకరు నీతో న్యాయం చేయాలని మాత్రం కోరుకుంటావు. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్ రా. ఇంత బాధ పెట్టకరా. చాలా భారంగా అనిపిస్తుంది. నన్ను మాత్రం ఒక డస్ట్బిన్లా మాత్రం వాడుకోకు. ఎవరు కూడా నీ మంచి కోరుకోరు. ఒరే, మీ లవ్ గోల కాదు కానీ మమ్మల్ని మాత్రం పిండుకు తినేస్తున్నారా మీరు. ప్లీజ్ రా. నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీకు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు నువ్వు అధిరోహించాలని నిరంతరం నీ ఆరోగ్యం బాగుండాలని తపన పడుతుంటాను. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి. ఎంతో జాగ్రత్త పడుతుంటాను. నువ్వు పడుకున్నా, ఎక్కడున్నా, నువ్వు భయపడిపోయినా, ఏది చేసినా, నువ్వు ఎలా ఉన్నా సరే, ఎలా నేను నీ కోసం జాగ్రత్తగా ఉండాలన్న ఆలోచన నాకుంటుంది. కానీ నీకు ఆ ఆలోచన ఉండట్లేదే. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్ రా. చాలా కష్టపడ్డాను రా నీకోసం, చాలా కష్టపడ్డాను. ఇలానే కష్టపడుతూ ఉంటాను. నువ్వు చివరి శ్వాస వరకు, నీ చివరి శ్వాస వరకు నేను తోడుంటున్నాను. ప్లీజ్. నేనేమి డస్ట్బిన్ కాదు, ఇతరుల యొక్క గార్బేజ్ కాదు. ఎవరికో కోపం వచ్చింది, ఎవరికో కోపం వచ్చింది, వాళ్ళ కోపాన్ని, వాళ్ళ తాపాన్ని తీసుకొచ్చి నువ్వు నాలో వేసేసి ఇలా బాధ పెట్టుకు దయచేసి ప్లీజ్. ఒరే, నీ బాధ అంతా వాళ్ళతో వీళ్ళతో చెప్పుకొని తిరుగుతున్నావే. ఏ రోజే నాతో షేర్ చేసుకున్నావురా? అందరితో చెప్తున్నావు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు? లైట్ తీసుకోరా అంటున్నారు. ఒరే, ఇది లైట్ తీసుకోవడానికి సిగరెట్ లైటర్ ఏం కాదు కదరా. బ్రేకప్ పెయిన్ రా, బ్రేకప్ పెయిన్. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, నువ్వెంత బాధపడుతున్నావో ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదురా, నాకు మాత్రమే తెలుసురా. అందుకని నేనే నీకు సజెస్ట్ చేయగలనురా. సో ఎవ్వరి మాటలు వినకు. నేను నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను. ఆ ధైర్యంతో ముందుకు సాగిపో. ఒరే, ఒక ఫ్యాక్ట్ చెప్పనా? నీలాంటి వ్యక్తి యొక్క ప్రేమ దొరకాలంటే అవతలి వారు అంత అదృష్టం చేసి పుట్టుండాలి. నీలాంటి వ్యక్తి దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం వాళ్ళు తెచ్చుకుంటేనే నీలాంటి వ్యక్తి దొరుకుతారు. వాళ్ళకి ఆ అదృష్టం లేదురా. నువ్వేంటో నాకు తెలుసు కనుక నేను చెప్తున్నాను. నీకు కోపం వస్తే రావచ్చు, కానీ ఫ్రెండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను విను. ప్రతి ఒక్క అల్లా టప్పగాలను తీసుకొచ్చి నువ్వు నాలో పడేయకు ప్లీజ్. నువ్వు చాలా గ్రేట్. నీ లోపల నేనున్నాను కాబట్టి నేను అంతకన్నా గ్రేట్. సో మనకి తగ్గట్టుగా ఒక వ్యక్తి, ఒక రోజు, ఆ అదృష్టవంతులు ఎవరో వస్తేనే ఆ రోజు మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ప్లేస్ ఇవ్వు. అంతేకాని ఏదో బాధపడిపోయి నన్ను బాధ పెట్టి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎందుకంటే నేను బాగుంటేనే నువ్వు బాగుంటావు. నేను బాగా పనిచేస్తేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. నేను బాగా పనిచేస్తేనే నువ్వు మిగతా అన్ని పనులు చక్కగా చేయగలవు. సో ఫ్రెండ్, దయచేసి నా యొక్క ఆవేదన అర్థం చేసుకుంటావని నమ్మకంతో ఇట్లు నీ గుండె చప్పుడు మరో మాటలు చెప్పాలంటే నీ హృదయం నీతో చెప్పే హృదయాంతరంగాల నుంచి వచ్చిన ఈ చిన్న మాట మిత్రమా. థ్యాంక్ యూ రా.